ప్రయాణం ఒక 2 అడుగులు వేస్తే జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని మరింత ముందుకు తీసుకుపోతే మళ్ళీ దాన్ని మొదటికి తెచ్చే ప్రక్రియ మళ్ళీ వెనక్కు 10 ఏళ్ల వెనక్కు తీసుకెళ్లే ప్రక్రియ చంద్రబాబు నాయుడు గారు మొదలుపెట్టారు. దాన్ని నిలవరించాలి, ఎదుర్కోవాలి, నిలబెట్టాలి. మనం ఇవి కాక గత 5 ఏళ్లలో మన వైపు నుంచి జరిగిన వాటి లోటుపాట్లు కూడా సరిదిద్దుకోవాలి. ఎక్కడెక్కడ మనం ఎక్కడ సరిగా వ్యవహరించలేదో లేదా దృష్టి పెట్టాల్సిన చోట పెట్టలేదో వాటిని సరిదిద్దుకోవాలి. ఇవి కరెక్షన్స్ చేసుకుంటూ కూడా ముందుకు పోవాల్సిన సమయంలో ఈ రోజు రాజశేఖర రెడ్డి గారి 75వ జయంతి వచ్చింది. ఆయన మనకు స్ఫూర్తే కాదు, మనకు మార్గదర్శే కాదు, ఏ రకంగా అడుగులు వేయాలనో కూడా చెప్పగలిగిన ఇది కాబట్టి ఆయన నుంచి మనం నేర్చుకునే పాఠాలు, అలాగే ఆ దీక్ష ఏదైతే ఆ పట్టుదల ఉందో, ఎన్ని దెబ్బలు తగిలిన నిలబడడం, దాంట్లోనే రాటు తేలడం అనేది ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అలవాటైందో తండ్రి నుంచి, మనమందరం కూడా అదే అడుగుజాడల్లో కలిసికట్టుగా ఉండాలి. ముందు అందరం కలిసికట్టుగా ఉండే అడుగులేస్తే ఆ తర్వాత ప్రజలకు అండగా ఉండగలం, రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోగలం. మళ్ళీ ఆ పునర్వైభవం ఏదైతే ఉందో రాష్ట్రానికి కానీ అది తీసుకొచ్చే దిశగా నెల రోజులే కాబట్టి మనం ఇప్పుడే విపరీతంగా చేయాల్సిన అవసరం లేదు. వాళ్లే తవ్వుకుంటున్నారు, మొదలు పెట్టారు. లక్షణంగా ప్రజల అధికారంలోకి ఇచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఎట్లా సద్వినియోగం చేసుకోవాలని ఆలోచించకుండా ఎట్లా పక్కదారి మళ్లించాలో ప్రజల చూపు మళ్లించి ఇటువైపు ఇంకా ఇప్పటికీ రాసే జగన్మోహన్ రెడ్డి గారి మీదనో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీదనో అది అటాక్స్ చేయడం ద్వారానో ఇంకో ద్వారానో ప్రజల దృష్టి మళ్లించాలనో తాను అమలు చేయాల్సిన హామీల నుంచి తప్పించుకోవాలని చూస్తున్నారు. అది సాగనివ్వకూడదు. మనమంతా కలిసికట్టుగా అడుగులు ముందుకు వేయాలి. ఎవ్వరూ డీలా పడాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న కరెక్షన్స్ మనం చేసుకోవాల్సినవి అవి కూడా జరుగుతాయి, ఖచ్చితంగా జరుగుతాయి ఫర్ ది పీరియడ్. అండ్ మళ్ళీ పాత పునర్వైభవం వస్తుంది. రాష్ట్రానికి ఏ నష్టం జరిగినా మనం ఊరుకోమనేవి ఇది కూడా మనం తీసుకెళ్లాలి. అండ్ ప్రజల పక్షాన ఎప్పుడు నిలబడే పార్టీగా మరోసారి పునరంకితం అవుతామని మనం అందరం కూడా శపథం చేయాల్సి ఉంది. ఈ సందర్భంగా ఈరోజు ఇంతకంటే మంచి రోజు కూడా మనకు రాజశేఖర రెడ్డి గారి జయంతికి మించింది లేదు.